हैदराबाद में कीसरा पुलिस ने एक सनसनीखेज कार्रवाई के दौरान ऐसी टोली को बेनकाब किया है जो मोबाइल ऐप के जरिए दोस्ती कायम करके लोगों को झांसा देकर लूट मार करती थी। पुलिस के मुताबिक इस ग्रुप के अरकान सोशल मीडिया नेटवर्किंग के जरिए मुतासरीन से रब्ता कायम करते, इन्हें एतमाद में लेने के बाद मुलाकात के बहाने बुलाते और फिर कार में सवार करके सुनसान मुकामात खुसूसन आउटर रिंग रोड के अतराफ ले जाकर लूट लेते थे। इस दौरान दीगर साथी भी रास्ते में शामिल हो जाते और मुतासिरा अफराद से नकद रकम, मोबाइल फ़ोन और जेवरात छीनने के साथ इन्हें धमकाने के लिए वीडियोस भी बनाते थे। एक मुतासिरा शख्स की शिकायत पर कार्रवाई करते हुए पुलिस ने वरंगल से ताल्लुक़ रखने वाले 6 अफराद किस्मा कार्तिक, राम राजा, साई तेजा, श्रवण पवन कल्याण और एक और मुलजिम को गिरफ्तार कर लिया, जबकि एक मुलजिम ताहल मफरूर है। पुलिस ने मुलजिमीन के कब्जे से 15 ग्राम सोना, एक कार, एक स्कूटी और 6 मोबाइल फ़ोन जब्त किए और मज़ीद तहक़ीक़ात शुरू कर दी है ताकि दीगर वारदातों और मुमकिन मुतासरीन का पता लगाया जा सके। ప్లాట్ఫామ్లు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటికీ అట్రాక్ట్ అయిన క్రమంలో ఇటువంటి నేరాల బారిన పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇటీవల కాలంలో మాకు రిజిస్టర్ అవుతున్నటువంటి మహిళలకు సంబంధించిన రేప్ కేసులలో కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఇటువంటి సెక్సువల్ రిలేషన్ వీడియో తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని దొంగిలించడం కాకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ వీడియోలు చూపించేసి. కాబట్టి యూత్ అందరూ కూడా యువత ఎవరైతే ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులవుతారో దీని పర్యవసానాలను సరిగ్గా గుర్తెరిగి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి రిలేషన్లకు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందనే దాని మీద శ్రద్ధగా గమనిస్తే ఇటువంటి వాటికి బారిన పడకుండా ఉంటారు. అదర్వైజ్ నేరాల బారిన పడి అటు డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. ఫర్దర్ గా ఆ ప్రెషర్ ని కనుక సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే వాళ్ళు సూసైడ్ దిశగా ఆలోచించడం కూడా జరుగుతుంది పిల్లలు. కాబట్టి అందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరి పిల్లలైనా సరే ఇటువంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తల్లిదండ్రుల దగ్గర కానీ యూత్ దగ్గర కానీ ఉన్నట్లయితే పోలీసులతో షేర్ చేసుకున్నట్లయితే మేము తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం.